Subscribe to Unscripted with Joe. Hello everybody, welcome to Unscripted with Joe. We have Laya Garu with us. Hi Laya Garu. Hello. Welcome to Unscripted with Joe. Hello Joe, how are you? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తే ఆనందంతో ఐఎమ్ ఆన్ హై. Okay, nice. ప్రాపర్ హీరోయిన్, పీక్ కెరియర్ చూసిన హీరోయిన్ సడన్గా ఈ హౌస్ వైఫ్ షేడ్ అసలు అలా ఎలా పాసిబుల్? ఎవరైనా సరే దే హ్యావ్ టు బీ దే ఆర్ గోయింగ్ టు బీ మదర్స్, దే ఆర్ గోయింగ్ టు బీ వైఫ్స్, దే ఆర్ గోయింగ్ టు బీ సిస్టర్స్. అసలు అబ్సల్యూట్లీ అది తప్పు. అసలు ఐ డోంట్ నో అంటే అలా చేస్తారా అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది. చేస్తారు. అంటే ఇప్పుడు హెల్పర్స్ ఉన్నారు కానీ మీ పిల్లలు మీరే చూసుకోవాలిగా. యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఓన్ కిడ్స్, యూ హ్యావ్ టు టేక్ దెమ్ టు స్కూల్, యూ హ్యావ్ టు బ్రిక్ దెమ్ అప్. వాళ్ళు మమ్మీ అని ఎత్తుకోమంటారు కానీ నాని అని ఎత్తుకోమంటారు కదా. మమ్మీనే ఎత్తుకోవాలి. సో వాళ్ళకి హెల్ప్ ఎక్స్ట్రా ఉండుండొచ్చు. ఎక్స్ట్రా హెల్ప్ ఉండడం వల్ల వాళ్ళు అసలు ఏం చేసుకోరు అనేది చాలా చాలా తప్పు. యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి. సో వీ హ్యావ్ టు గో త్రూ. మనమే కనాలి, మనమే డెలివర్ చేయాలి, ఎవరో చేయరు కదా. సో వీ ఓన్లీ హ్యావ్ టు ఫీడ్ ద కిడ్స్, వీ ఓన్లీ హ్యావ్ టు హగ్ దెమ్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మమ్మీ అనే వస్తారు, డాడీ అనే వస్తారు, కానీ వాళ్ళు ఎవరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. పేరెంట్సే మోస్ట్లీ, దట్ ఇస్ అ బాండ్. అది అంతే, దట్ ఈస్ అ బ్లడ్ రిలేషన్. అయితే లయ గారికి హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈజీ అనిపించిందా? ఇప్పుడు కమ్బ్యాక్ చేస్తున్న ఫేస్ ఈజీ అనిపిస్తుందా? హీరోయిన్ది ఏమైందంటే అండి, లక్కీగా నాకు తెలియకపోవడం వల్ల, లేకపోతే ఫస్ట్ది చాలా పెద్ద హిట్ అవ్వడం వల్ల నాకు తెలియదు, కానీ ఆటోమేటిక్లీ ఐ హ్యాడ్ టు సర్చ్ ఫర్ గుడ్ ప్రాజెక్ట్ ఆర్ రిజెక్ట్ ఎనీథింగ్ లైక్ దట్. నాకు వచ్చినవన్నీ మంచివే వచ్చాయి అండ్ ఐ హ్యాడ్ టేకన్ అప్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. టైం కుదరక చేయకపోవడం వేరు, బట్ నాకు నచ్చక ఇది నేను చేయలేను, ఇది నాట్ ఫర్ మీ అనేది చాలా అసలు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఏమైనా అలాంటి వచ్చిందో కూడా. సో అలా లైన్గా బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ 6-7 ఫిల్మ్స్ ఇయర్ చేసే అంత ఓన్లీ తెలుగులో. పైగా ఇట్స్ నాట్ ఈవెన్ ఆల్ ద లాంగ్వేజెస్. సో నేను అదర్ లాంగ్వేజెస్ చేసిన తక్కువ, తెలుగు ఎక్కువ చేశాను. సో అవన్నీ చేసుకుంటూ అలా రావడానికి నాకు లక్కీగా అలా అయిపోయింది. సో నాకు అది కష్టము కానీ ఆ ఎఫర్ట్ కానీ అరే ఇంత స్ట్రగుల్ ఉంటుందని కానీ ఏమి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ. అప్పుడు ఉన్నట్టుంది కానీ ఐ డోంట్ నో, అది నాకు తెలియలేదు మరి. సో ఇప్పుడైతే చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. అండ్ వీ హ్యావ్ టు మేక్ అవర్ స్పెషల్ మార్క్ టు బీ రికగ్నైజ్డ్. సో ఇట్ ఈస్ మోర్ ఎఫర్ట్ నౌ అని నాకు అనిపిస్తుంది. విత్ సోషల్ మీడియా బీయింగ్ దేర్, అందరూ ప్రొజెక్ట్ అవుతున్నారు, అందరూ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. ఎవ్రీబడి, అంటే వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పలేము. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఉంటే ఎంతమంది ఆప్షన్స్ ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే. ఎవరిని తీసుకోవాలి అంటే నేనే తీసుకోవాల్సి వస్తే. సో ఇట్స్ జస్ట్ టూ గుడ్. అంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. అంటే ఆడియన్స్ కూడా దే గెట్ టు సీ డిఫరెంట్ పీపుల్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. సో దేర్ ఆల్సో గుడ్ వర్క్ జరుగుతుందండి. దట్ ఈస్ ద గుడ్ పార్ట్. మన లక్, మనకి ఎలాంటి వర్క్ కంపారిటివ్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ నౌ. లిటిల్ బిట్. ఇప్పుడు చాలా మంది విమెన్కి ఇండిపెండెంట్గా ఉండాలి అనే థాట్ ఎక్కువైపోయింది. బాగా పరుగులు తీస్తున్నారు, పీస్ కన్నా పరుగులే చూస్ చేసుకుంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇండిపెండెంట్గా ఉండడం ఇస్ నాట్ అట్ ఆల్ రాంగ్ థింగ్. అది యు ఆర్ అంటే యూ షుడ్ హ్యావ్ అన్ ఐడెంటిటీ కదా వాట్ యు ఆర్ అని. ఇదివరకు కూడా ఐ థింక్ ఇదివరకు ఇంత కెరియర్ ఆపర్చునిటీస్ లేకుండా, చదువు లేకుండా ఉన్న వాళ్ళు కూడా అరే ఆవిడ వంట బాగా చేస్తారు అని అనడము, లేకపోతే ఇల్లు బాగా పెట్టుకుంటుందని అనడము, లేకపోతే మంచిగా ఏదో ఒకటి పిల్లల్ని బాగా. సో ఇలా ఏవో ఒకటి ఒక అట్రిబ్యూట్ ఒకటి ఉండేది. సో అది ఇప్పుడు టైంతో ఇలా ఆపర్చునిటీస్, ఎందుకంటే ఇప్పుడు అందరూ వర్క్ చేయాల్సి వస్తుంది, ఒక జీతం సరిపోవడం లేదు. ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ సరిపోవడం లేదు. అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పిల్లలకి ఇవ్వాలంటే ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. అది అవసరమే కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక పర్సన్కి ఏదైనా అయిందనుకోండి రేపు పొద్దున, యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ కదా. సో ఇండిపెండెంట్గా ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. ఇండిపెండెంట్గా ఉండడం కోసం అంటే ఇంకా హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసేసుకొని అంటే అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఆ స్ట్రెస్ అవసరం లేదని ఫీల్ అవుతున్నాను. డోంట్ ట్రై టు స్ట్రెస్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే యూ హ్యావ్ టు ఆల్సో ఎంజాయ్ సమ్ టైమ్. వర్క్ కానీ వర్క్ ఆల్కహాలిక్లా అవ్వద్దు అని. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. ఎందుకంటే దట్ విల్ ఎఫెక్ట్ హెల్త్. మనం అనుకుంటాము ఇప్పుడు నేను యంగ్ కాబట్టి ఇప్పుడు ఓకే అనేసి, కానీ దట్ రాంగ్ రన్లో చూపిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ దట్ యు టేక్ రెస్ట్, గుడ్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. నేనైతే
మినిమం 10 అవర్స్ ఎలాగో అలాగ వెతుక్కొని మరి పడుకుంటాను. ఐ హ్యావ్ దట్, అంటే స్లీపింగ్ చాలా ఎక్కువ నాకు. సో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ నాకు నిద్ర పడుకోవడానికి 6 అవర్స్ 7 అవర్సే దొరికినా కూడా ఎక్కడో అక్కడ మధ్యాహ్నం నాపో ఎక్కడో అక్కడ కార్లోనో ఏదో ఒకటి ఐ జస్ట్ ఫిగర్ అవుట్ ఐ గెట్ 10 అవర్స్ to 12 అవర్స్ ఆఫ్ నాప్. సో ఈ డిజిటల్ వరల్డ్లో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ లయ గారిని బాదర్ చేసేది ఏంటి, నచ్చింది? డిజిటల్ వరల్డ్లో ఏంటంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి, చాలా గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. యూ కెన్ డూ అ వెరీ వెరీ థింగ్. ఇప్పుడు అందరూ ఇప్పుడు మేము యాక్టింగ్కి వచ్చినప్పుడు మాకేమీ తెలీదు, వీ డోంట్ నో ఎనీథింగ్. నౌ దే ఆర్ ఆల్ కమింగ్ ప్రిపేర్డ్, దే నో వాట్ ఈస్ అ ఫ్యాషన్, హౌ దే కెన్ లుక్ బెటర్, ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఏమున్నాయి, ఆల్ దిస్ దే హ్యావ్ ఇన్ దర్ ఫింగర్ టిప్స్. అండ్ ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్ దే కెన్ లెర్న్ ఈజీలీ ఆన్ దేర్ ఓన్. ప్రాక్టికల్లీ చేయాల్సిన అవసరం లేదు, దే నో ఎవ్రీథింగ్. అంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ డిజిటల్ వరల్డ్. అలాంటిది సమ్టైమ్స్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ నెగటివ్ థింగ్ అన్నప్పుడు అప్పుడు కొంచెం బాధ వస్తుంది. ఇట్ కెన్ బీ ఎనీథింగ్, ఇట్ కెన్ బీ ఏఐ యూజింగ్ ఫర్ అ రాంగ్ రీజన్స్, డూయింగ్ వాట్ ఎవర్, ఏవేవో thumbnails పెడతారు, అసలు ఏవేవో చేస్తారు. సో యూజింగ్ దట్ ఫర్ రాంగ్ రీజన్స్ is what is bothering me. Digital వరల్డ్లో that is what is bothering me a lot. వన్ thumbnail that hurted you the most? అప్పుడెప్పుడో రాశారండి, నేను ఇప్పుడు ఐ నాట్ ఈవెన్, అంటే ఐ డోంట్ నో, బట్ లాంగ్ టైమ్ బ్యాక్ నేను ఇన్ని రోజులు కనిపించకపోయేసరికి, ఎక్కడా లేకపోయేసరికి ఇంకా దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఒకసారేమో నేను చచ్చిపోయానని రాశారు యాక్సిడెంట్ అయ్యి. సో ఐ హ్యాడ్ టు రిలీజ్ a video saying that I'm fine. అంటే వాట్ విల్ హ్యాపెన్ టు మై పేరెంట్స్ దట్ ఆర్ ఇన్ ఇండియా. యూఎస్లో నాకు యాక్సిడెంట్ అయిపోయానని రాశారు. దెన్ ఇంకోసారి ఏమో నేను అడుక్కు తింటున్నాను వీధిలో, అప్పుడు చిరంజీవి గారు వచ్చి డొనేషన్ ఒక 1000 రూపాయలు ఇచ్చారు. అది తర్వాత దాని డబ్బుల కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాను. ఏంటేంటో అసలు ఐ కాంట్ ఈవెన్ టెల్. అసలు డబ్బులు ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ బిఫోర్, because my dad was a doctor. Correct. Tarvata I was earning as an actress, so that time, and now family full of doctors, so money was never an issue for me. Then or even now. అని అది నేను గర్వంగా చెప్పుకోవట్లేదు. నేను ఏమంటున్నాను అంటే దెర్ ఇస్ అ రీజన్ వై వి స్టిల్ వర్క్. డబ్బుల కోసమే కాదు. నీకెందుకు డబ్బులు? సో కొంతమంది ఎవరో అన్నారు కూడా, మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా అంటే ఇది కూడా దోచేసుకొని నువ్వు ఏదో కూడబెట్టేసుకోవాలా? అది కాదు, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఐ ఫీల్ లైక్ ఇన్ని ట్రై చేశాను. నేను ట్రై చేయకుండా లేను. ఐ డిడ్ IT 12 years. కరెక్ట్. నేను డాన్స్ స్కూల్ పెట్టాను 5 years. ఆఫ్టర్ ఒక 3 years ఏమీ చేయలే. ఐ లివ్డ్ ఎ హౌస్ వైఫ్ లైఫ్ ఆల్సో. సో అన్నీ చేసుకున్న తర్వాత మై హస్బెండ్ అండ్ కిడ్స్ అండ్ మీ ఆల్ ఆఫ్ అస్ ఫెల్ట్ దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ ఎనీ ఆఫ్ దీస్. చేస్తున్నా బట్ నాకు హ్యాపీనెస్ రావట్లేదు. సినిమాల్లో ఉంది అంటే ఒక యు ఆర్ గుడ్ ఎట్ దిస్. కరెక్ట్ అని మా హస్బెండ్ రికగ్నైజ్ చేశారు. నీకు వచ్చింది, నువ్వు తీసుకో. ఐ నో యు ఆర్ గుడ్ ఎట్ దిస్. యు ఆర్ నాట్ హ్యాపీ ఇన్ IT. ఐఎమ్ ప్రెటీ షూర్ యు ఆర్ నాట్ హ్యాపీ. అది ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు, విచ్ ఇస్ నాట్ యూ అని ఆయన రికగ్నైజ్ చేశారు. హౌ మెనీ హస్బెండ్స్ విల్ డూ దాట్? కరెక్ట్. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ షుడ్ అడ్రస్. ఒక ఉమెన్ సక్సెస్ఫుల్ అవ్వడంలో ఫ్యామిలీ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ స్పెషల్లీ హస్బెండ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ డెఫినెట్లీ అండి. అంటే మనము వ్యాలిడేషన్ కావాలా? చాలామంది అడుగుతారు, ఏంటి మీ హస్బెండ్ పర్మిషన్ కావాలా, ఇది కావాలా అని. వ్యాలిడేషన్ హస్బెండ్ పర్మిషన్ కాదు. యూ డూ థింగ్స్ టుగెదర్, యూ ప్లాన్ థింగ్స్ టుగెదర్. యూ డోంట్ గో అండ్ సే నేను నా లైఫ్ నీ లైఫ్ నేను ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వకు. ఇది ఇండివిజువల్ లైఫ్ కాదు, ఇట్స్ లైఫ్ టుగెదర్. సో యూ హ్యావ్ టు డూ థింగ్స్ టుగెదర్. అది ఒక అండర్స్టాండింగ్లో చేసుకోవాలి. అది ఒక్కొక్కరు ఒక లైఫ్ ఒక్కొక్కలా డిజైన్ చేసుకుంటున్నారు. నీ లైఫ్ ఇలా ఉంది కదా అని నేను ఇలా ఉండాల్సిన అవసరం లేదు, నా లైఫ్ ఇలా ఉంది కాబట్టి మీరు అలా ఉండాలని చెప్పడం లేదు. సో వీఆర్ నాట్ డిజైనింగ్ దట్ వే. సో నాకు ఇలా వర్క్ అవుతోంది, నాకు ఇలా అవుతోంది కాబట్టి దిస్ ఇస్ హౌ వీ డిజైన్డ్. అది కూడా టెంపరీ. సమ్టైమ్స్ ఇట్స్ నాట్, నథింగ్ ఇస్ పర్మనెంట్. కరెక్ట్. ఇట్స్ ఎ టెంపరీ థింగ్. సో అది అందరూ ఆలోచించుకొని యూ కెన్ నాట్ హర్ట్ యువర్ ఓన్ సెటప్.
ద ఫ్యామిలీ అండ్ పెళ్ళి అనే సెటప్ని డిస్టర్బ్ చేయకుండా హౌ యు ఆర్ ఏబుల్ టు డూ అనేది ఇంపార్టెంట్. అది ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా పర్వాలేదు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. కానీ మీరు అన్నట్టు అప్పుడెప్పుడో తమ్నైల్స్ చూసారు, కానీ ఇప్పుడు కూడా ఉంది కదా, ఇంకా మీరు లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారా? అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ నెగటివిటీ ఆన్ సోషల్ మీడియా, దిస్ కామెంట్స్, దిస్ ట్రోలింగ్. అంటే అది కొంతమంది చాలా డిస్టర్బ్ అయిపోతారు. బట్ హౌ డూ యూ, అంటే లైక్ మోటివేట్ యువర్ సెల్ఫ్ అవన్నీ ఇంక ఇగ్నోర్ చేయాలి, నేను ముందుకెళ్ళాలి అని? అంటే బికాస్ మీ నోయింగ్ యూ, అంటే అండర్స్టాండింగ్ యూ, దానికి మీరు చాలా హర్ట్ అయ్యి సెన్సిటివ్ అండి, వెరీ వెరీ సెన్సిటివ్. బికాస్ నేను అనవసరంగా ఎవరిని అసలు బ్యాడ్ వర్డ్సే రావు. రిపీట్ చేయమన్నా కూడా నేను అది స్కిప్ చేసేస్తాను. ఊరికనే సరదాగా కూడా రిపీట్ చేయను. ఇప్పుడు నన్ను ఇలా అన్నారు అని చెప్పుకోవడానికి కూడా అది రిపీట్ చేయను. అంత స్ట్రిక్ట్గా ఉన్నాను. బ్యాడ్ వర్డ్ అనేది నా లైఫ్లో నేను అనను. అలా అనడానికి ఎంత చెడ్డ పని చేస్తుంటే నువ్వు అనాలి ఒకవేళ అన్నా కూడా అనేది కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా బాధేస్తుంది. అది ఎవరికైనా సరే, నా గురించే కాదు, నేను వేరే వాళ్ళ గురించి పెట్టినప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతాను. బట్ నేనేమవుతుందంటే ఎవరి గురించి పెట్టట్లేదు, అందరి గురించి పెడుతున్నారు. అది నేను అనుకుంటున్నాను. ఒక్క పర్సన్ ఎవరైనా పెట్టని వాళ్ళ ఉంటే వాళ్ళలాగా ఉంటాను నేను. చెప్పండి ఎవరైనా, పోనీ నా ఇండివిజువాలిటీ వదిలేస్తాను. ఐల్ బీ లైక్ దమ్, ఐల్ ట్రై టు బీ లైక్ దమ్. ఒకళ్ళు పెట్టండి, టెల్ మీ హూ ఇస్ దట్. నో బడీ. అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ గోయింగ్, అంటే దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పర్సన్, వై ఆర్ యూ ట్రయింగ్ టు జడ్జ్ ఇంకా అనిపిస్తుంది. అంటే సో అండ్ దేనికోసం మంది తిడుతున్నావు? ఘోరం నేరం పని ఏం చేసేసారు? నువ్వు తిట్టావంటే నేను టెర్రరిస్టో, నేను రేపిస్టో, ఇలాంటి వర్స్ట్ పనులు చేసిన వాళ్ళని నువ్వు అన్నావంటే, అరే నీకు ఎంత ఎమోషన్ వచ్చి ఉంటే అనుంటావు అనుకోండి. బోర్డు ఇది ఏం చేసామని వాళ్ళు ఒక ఇన్స్టా రీల్ పెట్టుకుని ఉంటే దానికి నువ్వు అన్ని తిట్లు కామెంట్లు. సో ఐమ్ జస్ట్ సేయింగ్, నాకు తక్కువేలేండి, నాకు అంత ఎక్కువ లేదు. ఇప్పుడిప్పుడే మీరు ప్రయాణం మొదలు పెట్టారు మళ్ళీ, అందుకనేమో ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ కాదు, నేనేమి అంటే ఫీల్ అవ్వడం లేదు ఇంకా. బట్ ఏంటంటే ఫీల్ అవ్వడం కాదు, ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఐ యూస్ టు వెయిట్ ఫర్ వ్యాలిడేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. అది ఇంపాసిబుల్ అని నాకు తెలిసిన తర్వాత ఇంక వదిలేసాను. అంటే ఎవ్రీబడి నన్ను ఇష్టపడాలి అని అనుకుంటాను. అది వెదర్ ఇట్ ఈస్ అ కామన్ ఆటో పర్సన్ ఆర్ అ కామన్ person that is walking on the street to a celebrity or a high profile person or my family, everybody validate చేసి నేను చాలా బెస్ట్, నేను చాలా గుడ్, టాలెంటెడ్ అని కూడా కాదు, నేను గుడ్ పర్సన్ అని అనేది ఒకటి నాకు చాలా ఇంపార్టెంట్. మిగతావి దర్ ఇస్ ఆల్వేస్ కంపేర్స్. ఒకసారి గుడ్ వర్క్ చేయొచ్చు, ఒకసారి బ్యాడ్ వర్క్ చేయొచ్చు, ఒకసారి బాగా కనిపించవచ్చు, అందంగా కనిపించవచ్చు, ఒకసారి లైటింగ్ బట్టి నేను అందంగా ఉన్నానా లేదో తెలుస్తుంది. అంతేగాని నేను ఎవ్రీడే ద సేమ్ ఫేస్, రైట్? సో ఒక లైటింగ్లో బాగా కనిపిస్తాం, ఒక డ్రెస్ లుక్లో బాగా కనిపిస్తాం, ఒక డ్రెస్ లుక్ సెట్ అవ్వదు, మనం ట్రై చేస్తాం న్యూ టైం. బట్ ఏంటంటే దానికి నేనేదో ట్రై చేశాను, నీకు నచ్చలేదు అని చెప్పొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్స్ నాట్ దట్ ఇట్ బాదర్స్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ. ఎవరినన్నా కూడా నువ్వు అంత ఘోరమైన నేరమైన ఏం చేసేసారని దట్ యు ఆర్ టెల్లింగ్ అని అనిపిస్తుంది. అండ్ లైగర్ అప్పటి హీరోయిన్స్కున్న ప్రెషర్, ఇప్పటి హీరోయిన్స్కున్న ప్రెషర్, మేజర్ డిఫరెన్స్ ఏం నోటీస్ చేశారు మీరు? అంటే ఎప్పుడూ ప్రెషర్ ఆల్మోస్ట్ సేమేనండి. ఎందుకంటే ఐ థింక్ హీరోయిన్స్కి సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు అట్లీస్ట్ కొన్ని మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో అట్లీస్ట్ హీరోయిన్కి కూడా కొంచెం ఎక్కువ రోల్ ఉండేది దాన్ ద విత్ కంపేర్ టు ద హీరో సమ్టైమ్స్. సో అందుకని బేస్డ్ ఆన్ దట్ సక్సెస్ని హీరోకి హీరోయిన్కి అట్రిబ్యూట్ చేయడంలో వ్యాలిడ్గా అనిపించేది. ఇప్పుడు యాక్చువల్లీ హీరోయిన్స్కి కొంచెం తక్కువ ఉంటుంది కదా, సో మొత్తం బ్లేమ్ కొన్నిసార్లు వాళ్ళ మీదకి వెళ్ళిపోయి కొంతమందిని ఐరన్ లెగ్ అని అనేసరికి కొన్నిసార్లు బాధేస్తుంది నాకు. ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరైనా సరే, వెదర్ ఇట్స్ హీరోయిన్ ఆర్ యాక్టర్ ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక్కళ్ళ మీద వేసేస్తారా స్టాంప్? అంటే నాట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ డూయింగ్ ఇట్. ఇండస్ట్రీ చేయట్లా, ఇండస్ట్రీ ఈజ్ నాట్ డూయింగ్ దట్. లేకపోతే మళ్ళీ వాళ్ళు ఫిల్మ్స్ ఎలా చేస్తారు, బట్ ఆడియన్స్, సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ డూయింగ్ ఇట్. అది నాకు నచ్చడం లేదు. అది అమ్మాయిల మీదే వేస్తున్నారు, అది కూడా హీరోయిన్స్. అంటే వాళ్ళకి పోనీ ఈక్వల్ రోల్ ఉండి వాళ్ళకి నువ్వు సగం అట్రిబ్యూట్ చేస్తే పర్లేదు, వాళ్ళకి తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏమి ఉండట్లేదు, అయినా కూడా వాళ్ళు అది ఆడపోతే వాళ్ళ మీద అట్రిబ్యూట్ చేసినప్పుడు ఇట్స్ నాట్ ఫేర్ అనిపిస్తుంది. సో ఈ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంది. లైక్ ఐ సెడ్, మా టైంలో ప్రెషర్ చాలా తక్కువ ఉందండి, బికాస్ ఈ సోషల్ మీడియా లేదు.
దట్ ఈస్ అ బిగ్ బ్లెస్సింగ్ నా టైంలో. అప్పుడు కరెక్ట్ సో ఇన్ ద నెగటివిటీ కానీ ఉన్నా కూడా మాకు తెలీదు. కరెక్ట్. డైరెక్ట్గా వీ నెవర్ ఫేస్డ్ ఇట్. మా ఫేస్ ముందు ఎప్పుడు పాజిటివ్గానే చెప్పేవాళ్ళు కానీ ఎవరో వచ్చి నెగిటివ్గా చెప్పేవాళ్ళు కాదు, ఉన్నా కూడా చెప్పేవాళ్ళు కాదు. అంటే నెగిటివ్గా నువ్వు అంత ఈజీగా ఇంకొక పర్సన్ని అనేయగలుగుతున్నారంటే అసలు నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కెన్ దే సే ఇట్. వాళ్ళు ఎలా నిద్రపోతున్నారు, ఎలా 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 హౌ కెన్ దే బీ హ్యాపీ అని అనిపిస్తుంది. సో సెన్సిటివిటీ లేనప్పుడు మనం ఎంత చెప్పినా కూడా ఏమీ రాదు. అది ఎందుకు అలా అయిందో అప్బ్రింగింగ్ ప్రాబ్లము, లేకపోతే నేను అది కూడా ఫేక్ అకౌంట్స్, దే డోంట్ ఈవెన్ యూజ్ ఒక ప్రొఫైల్లోకి వెళ్ళి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాలి అంటే ఎంత అంటే నీ గురించి ఎలా ఆలోచిస్తారు ఆ పర్సన్ అనేది, అంటే చదివే వాళ్ళు కూడా దే వోంట్ అప్రిషియేట్ ఇట్, దే మే నాట్ సే ఇట్. కానీ అని నువ్వు ఎంత నెగిటివ్గా కనపడుతున్నావు అని వాళ్ళకి అర్థమవుతుందో లేదో. అండ్ తెలుగు ఫ్యామిలీస్లో ఇప్పటికీ కూడా హీరోయిన్గా ఎంకరేజ్ చేయాలి ఇంట్లో అంటే ఒక హెసిటేషన్ ఉంది. హీరోయిన్ అవ్వమని ఎంకరేజ్ చేయాలి అంటే హెసిటేషన్ ఉంది. ఏమంటారు? డెఫినెట్లీ ఉందండి, అది అయితే ఉంది. అది ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ గో అవే. అప్పుడెప్పుడో సౌందర్య గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అరే నేను ఎనీ అదర్ ప్రొఫెషన్ లాగా నేను పైలట్ అయ్యాను, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను, నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను, డాక్టర్ అయ్యాను, ఇంజనీర్ అయ్యాను అలా చెప్పుకుంటాను, నేను హీరోయిన్ అయ్యానని చెప్పుకోవడం నాకేమీ తప్పుగా అనిపించట్లేదు. అసలు ఇది చాలా మంచి ఫీల్డ్, మీరు అందరూ ఇది ప్రొఫెషన్గా ఎంచుకోవచ్చు, మీరు అందరు రావచ్చు అని అప్పుడెప్పుడో చెప్పారు. సో దట్ ఈస్ అన్ ఆప్షన్ అని కూడా ఎవరికి తెలియట్లేదు, నాకే తెలియలేదు. ఒక హీరోయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు యంగ్స్టర్స్కి 3 టాప్ థింగ్స్ మైండ్లో పెట్టుకోవాల్సినవి ఏంటి చెప్పండి? డెఫినెట్లీ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ కావాలండి. టైమ్ సెన్స్ అనే దట్ ఆల్ కమ్స్ ఇంటూ డిసిప్లిన్ వేర్ యు ఆర్ కమింగ్ ఆన్ టైమ్, వేర్ యు ఆర్ డెడికేటెడ్, వాళ్ళు చెప్పింది చేయడమే. నేను నాకు సొంత తెలివితేటలు వాడతానని ఏ స్టేజ్లో కూడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ ఇట్, బికాస్ ద డైరెక్టర్ ఇస్ ఫైనల్. మీరు క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు వెదర్ యూ వాంట్ డూ ఇట్ ఆర్ నాట్ చేసుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా చేయకూడదు. సో దట్ ఈస్ వాట్ ద డిసిప్లిన్ ఫస్ట్ ఇన్ ఆల్ ద మ్యాటర్స్. సో డిసిప్లిన్ ఫస్ట్ ఉండాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు బీ హార్డ్ వర్కింగ్, దర్ ఇస్ నో థింగ్, అండ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్. రిజల్ట్ మన చేతిలో లేదు. దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ వేర్ యూ వర్క్ హార్డ్ బట్ యూ స్టిల్ డోంట్ నో వాట్ ద రిజల్ట్ విల్ బీ. మనం బాగా చదువుకొని రాస్తే ఎగ్జామ్ మనం బాగా రాయొచ్చు, మన చేతిలో ఉంది. తెలియని ఇది మన చేతిలో లేదు. ఎగ్జామ్ మనం బాగా రాసినా కూడా మనం ఫెయిల్ అవ్వచ్చు. కానీ విశ్వనాథ్ సార్తో వర్క్ చేస్తారు కదా మీరు, సో వన్ టేక్ అవే ఫర్ లైఫ్ అంటే ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన ఫస్ట్ నేను కరెక్ట్గా అప్పుడే వచ్చే టైంలో ఆయన నేను సినిమాలు చేయట్లేదు అన్నారు. అదేంటి సార్, నేను అసలు సినిమాల ఫీల్డ్కే వచ్చి ఇలాంటి గ్రేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలనుకున్న వాళ్ళలో మీరు దాసనారాయణరావు గారు, బాపు గారు, వంశీ గారు, ఇలా సో మెనీ అంటే ఓల్డ్ టైమ్ ఒక డిఫరెంట్ స్టైల్ ఉన్న డైరెక్టర్స్ కదా, రెగ్యులర్గా కాకుండా వాళ్ళందరూ ఉన్నారు. అదేంటి సార్ మేము వచ్చే టైంకే మీరు ఇలా చేసేస్తే మేము ఎలా చేస్తాము అని అనుకున్నప్పుడు ఆయనేమో ఇంకెవరు చూడలేదమ్మా, చేయట్లేదని, మా కోసమైనా ఒక్క సినిమా చేయండి సార్, ఒక్క సినిమా చేయండి అంటే ఆయన నవ్వేసి ఊరుకున్నారు. దట్ వాజ్ వెరీ బిగినింగ్. దాని తర్వాత ఆయన మళ్ళీ సినిమా చేయడం, ఆయన సినిమాలో నన్ను పిలిచి కాస్ట్ చేయడం అనేసరికి నేను అస్సలు పిలిచారు, అది ఏ రోలో నాకు తెలీదు. ఐ జస్ట్ ఆగమేఘాల మీద వెళ్ళిపోయాను టు ద ఆఫీస్. ఐ డోంట్ నో విచ్ రోల్, అండ్ అది లీడ్ రోల్ అనేసరికి అసలు ఐ జస్ట్ కుడెంట్ బిలీవ్ ఇట్ అనమాట. సో అందుకని అంటున్నాను, గ్రేట్ డైరెక్టర్స్ బాపు గారితో చేయలేకపోయాను. ఐ రియలీ ఫీల్ అంటే అది కూడా ఫుల్ఫిల్ అవుతే బాగుండు అనేసి, అదే ఫుల్ఫిల్ అయితే బాగుండేది అని. సో ఐమ్ జస్ట్ సేయింగ్ అంటే ఇలా సో లాట్ ఆఫ్ మణిరత్నం గారు అవ్వచ్చు, ఇప్పుడు అంటే లాట్ ఆఫ్ పీపుల్ అట్ దట్ టైమ్. సో అలాగే ఇప్పుడు ఎంత గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ ఆల్ ద గ్రేట్ డైరెక్టర్స్ ఐ వాంట్ వర్క్. అంటే నేను ఐఎమ్ నాట్ అంటే ఒక్కొక్క పేరు చెప్పలేకపోతున్నాను, కానీ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ మీ on my podcast Unscripted with Joe. Thank you, Joe, for inviting me, and I had a wonderful time talking ivala, and Mother's Day kuda vastundi, so enjoy all the mothers,
enjoy with your family. Thank you so much, Laya Garu. Thanks a lot once again. So that was Laya Garu. I hope you enjoyed this podcast, this conversation. Which part ఈ కాన్వర్జేషన్లో మీకు ఎక్కువ ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.